అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాకు మెరిట్ స్టూడెంట్స్ అన్న, మేము అందరం మెరిట్ స్టూడెంట్స్. మేము ఏదో చదువు రాకనో, ఎగ్జామ్స్ మార్కులు రాకనో మేము కోట్లు వేసి రోడ్ల మీద తిరగట్లేదు. మాకు ప్రతి ఒక్కళ్ళకి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా 120 పైగా మార్కులు ఉన్నాయి. మేము మెరిట్ స్టూడెంట్లము. మేము పని లేక రోడ్ల మీద తిరగట్లేదు. మాకు అన్యాయం జరిగింది. జియో పార్టీ 6 అనేది 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకొచ్చిర్రు. 2011లో తెలంగాణ రాలేదు. అప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం మీరు జియో పార్టీ 6 తీసుకురావడం వల్ల మాకు గ్రామీణ ప్రాంత యువకులకు మాకు అన్యాయం జరిగింది. ఎలక్షన్లకు ముందు ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, కోమరెడ్డి వెంకరెడ్డి గారు, సీతక్క గారు అందరూ మాకు హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము, గ్రామీణ ప్రాంత విద్యార్థులను నష్టపోనీయము, మీకు అందరికీ న్యాయం చేస్తామని మాకు మాట ఇచ్చారు. 317 అని జియో పార్టీ 6 అని కమిటీ వేశారన్న. కమిటీలో దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. ఆగస్టు 7వ తారీఖు మాకు కోర్టుల కేసు ఉందన్న. ఇప్పటికి 24 సార్లు వాయిదా పడ్డది. ఆగస్టు 7వ తారీఖు ఏజీ గారు అటెండ్ అవ్వాలి. మేము కోర్టులో ఓడిపోతే మేము ఇంకోసారి రోడ్డుకి ఎక్కము, దేనికి జియో పార్టీ గురించి మాట్లాడము. మాకు 24 సార్లు వాయిదా పడ్డది. ప్రతిసారి మేము పైసలు వేసుకొని పెంచి మీద తీసుకురావడం. ప్రతి వాయిదాకి 6,000 10,000 కట్టి మేము పెంచి మీద తీసుకొస్తున్నాం. 5 నిమిషాలు వాదనలు కూడా తరగవు, ఏమంటే వాయిదా పడుతుంది. 13 నెలల నుంచి వాయిదాలు పడుతున్నాయి. 24 సార్లు ఇప్పటికి వాయిదా పడ్డది. మేము ఇప్పటికైనా కోరుతున్నాం, 7వ తారీఖు ఏజీ గారు అటెండ్ కావాలి. అటెండ్ అయ్యి వాదనలు జరగాలి. జరిగితే మీ కేసు ఓడిపోతే మేము వెళ్ళిపోతున్నాం. మాది తప్పు అయితే, మేము మెరిట్ స్టూడెంట్ కాకపోతే, మాకు మార్కులు రాకపోతే మేము వెళ్ళిపోతాం. ఎలాంటి ధర్నాలు కూడా చేయం. కానీ కోర్టులో వాదనలు జరగాలి. ఏజీ గారు అటెండ్ అవ్వాలి. ఆ రోజు గ్రూప్ 2 విద్యార్థులు ధర్నా చేసిరన్న. మన ఉప ముఖ్యమంత్రి గారు కాల్ చేసి విద్యార్థులకు ఇలా ప్రాబ్లం ఉందంటే గ్రూప్ 2 వాయిదా వేయమని డైరెక్ట్ ఉప ముఖ్యమంత్రి గారు కాల్ చేసి అడిగారు. అదే ఉప ముఖ్యమంత్రి గారు ఏజీ గారికి ఫోన్ చేసి కోర్టుకి ఎందుకు హాజరు కావాలని ఎందుకు అడగట్లేదు, ఎందుకు అడగరన్న? మా వైపు న్యాయం ఉంది. ఏజీ గారు కోర్టుకు వస్తే కంపల్సరీగా కేసు మేము గెలుస్తాం. అందుకోసమని ఏజీ గారు కోర్టుకు అసలు అటెండ్ అవ్వడం లేదు. మాకు ఏజీ గారు కోర్టుకు అటెండ్ అవ్వాలి, మాకు న్యాయం జరగాలి అన్న. మేము రోడ్లు ఎక్కడానికి కారణం ఏంటంటే, మేము కోర్టులో కేసు వేసామన్నా. గత 20-25 సార్లు కోర్టులో కేసు వాయిదా పడుతుంది. ఎందుకు వాయిదా పడుతుంది అంటే ఏజీ గారు అటెండ్ అవుతలేడు. ఏజీ గారు అటెండ్ అయితే మా కేసు వాదనలు జరుగుతాయి. మా కేసు వాదనలు జరిగితే మేము 100-200% మేము గెలుస్తాం. ఏజీ గారు అటెండ్ అవుతలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం కోసం మేము కాళ్ళు మొక్కి దండం పెట్టి మేము పనిచేసిన వాళ్ళము. మేమేం తప్పు చేసామన్నా? మిమ్మల్ని గెలిపించుకున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు గెలవక ముందు హామీ ఇచ్చిర్రు, మీరు చేస్తారు అని. గత 8 నెలల నుంచి ఎక్కడ కూడా మేము ధర్నాలే, రాస్తారోకోలే మేము చేయలేదు. ఈరోజు మేము రోడ్డు ఎక్కడానికి గల కారణం కడుపు మండి వచ్చినాం సార్. ఆకలితో కడుపు మండి వచ్చినాం. మా దోస్తులేమో మాకన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ట్రైనింగ్లో ఉంటారు, మేమేమో రోడ్ల మీద ఉంటాం. అన్న అప్లికేషన్లనేమో కాంటీజీఎస్ క్యాడర్ 1, కాంటీజీఎస్ క్యాడర్ 2 అని ఫిల్ చేయించుకొని జిల్లాల వారీగా కటాఫ్ ఇచ్చారు. టీఎస్ఎస్పీ పోస్టుకు మాత్రమే, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్కు మాత్రమే, 5,010 పోస్టులకు మాత్రమే జిల్లాల వారీగా కటాఫ్ ఇచ్చారు. ఆ జిల్లాల వారీగా కటాఫ్ ఎట్లిస్తారు? CD1, CD2, కాంటీజీఎస్ క్యాడర్ 1, క్యాడర్ 2 కటాఫ్ ఇవ్వాలి. కానీ నువ్వు ఫిల్ చేయించుకునేది క్యాడర్ 1, క్యాడర్ 2 కటాఫ్లేమో జిల్లాల వారికి ఇస్తావు, 29 జిల్లాలకు ఇస్తావు. నువ్వు కమిటీ చేసిరు. మీరు ఆ కమిటీ ఇప్పటి వరకు కమిటీ చేసి కూడా 4 నెలలు అవుతుంది, ఎలాంటి స్పందన లేదు అన్న. సూర్యాపేట జిల్లాకు 144, సూర్యాపేట జిల్లాలకు 144 అభ్యర్థులు 1000 మంది అన్న. ఇది స్టేట్ వైడ్ పోస్టు. ఎవరికి ఎక్కువ మెరిట్ ఉంటే వాళ్ళకే ఉద్యోగం వస్తుంది. యాక్చువల్గా మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆగస్టు 7వ రోజు ఏజీ గారు అటెండ్ అవ్వాలి, వాదనలు జరగాలి. మేము గెలుస్తాం. గెలిస్తే ఉద్యోగం వస్తుంది, ఓడిపోతే ఇంటికి పోతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.